దేవునికి స్తోత్రం. మరి దేవాది దేవుని నామమున మీకు అందరికీ మరొక మారు నా యొక్క ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మరొకసారి ఆయన మనతో ఏం మాట్లాడుకోవచ్చున్నాడో మనం దేవుని వాక్యం శ్రద్ధగా విందాం. దేవుని వాక్యము మన జీవితంలో వాటి ప్రకారం మనం జీవించినట్టయితే అనేక అద్భుతములు, ఆశీర్వాదం మనం చూస్తున్నాం. మరి దేవుని వాక్యం చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాలని మనం ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 11 మరియు 12 వచనాలు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మన వాక్య సందేశం ప్రారంభించుకుందాం. మమ్మల్ని ఎంతో ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవుడా, కరుణామయుడ, జ్యోతిర్మయుడ, ఈ యొక్క సమయంలో నా ప్రభా తండ్రి, మరొక మారు తండ్రి మేమందరము కలుసుకొని నీ యొక్క నామమును ధ్యానించుటకును, నీ వాక్యమును ప్రకటించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలైనా తండ్రి. మేమందరము నా ప్రభా తండ్రి ఆసక్తిగా తండ్రి యేసయ్య యొక్క వాక్యం వినుటకు మా కృప చూపమని, నా తండ్రి ఆసక్తితో నా ప్రకటించుటకు నా జ్ఞానం దయచేయమని యేసుక్రీస్తు పుణ్య దివ్య నామమును బట్టి పాపిని బ్రతిమాలు వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఆసక్తి. ఆసక్తి మన దైనందిన జీవితంలో మనం వేటి యందు ఆసక్తి కలిగి జీవిస్తున్నాము. మనకు చాలా రకాలైన ఆసక్తి ఉంటుంది. మనకు ముఖ్యంగా క్రీడాకారులకు క్రీడలు ఆడాలంటే ఒక ఆసక్తి, సంగీత ప్రియులకు పాటలు వినడం అంటే ఒక ఆసక్తి, మరి సెల్ ఫోన్లో సమయం వృధా చేసుకోవడం ఒక ఆసక్తి, మరి కొంతమందికి త్రాగుడు ఒక వ్యసనం పైన ఆసక్తి, కొంతమందికి జూదం వాటిపైన ఆసక్తి, ఎలాగైనా అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలని. కానీ దేవుని బిడ్డలుగా మనము వేటిపైన ఆసక్తి కలిగి జీవించాలి? వాక్యం మనకి ఏం సెలవిస్తున్నది? ఆసక్తితో మనము ఆ యొక్క క్రియను చేసినట్టయితే మనకు దేవుడిచ్చే ఫలితమును బట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్టయితే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి, ఆసక్తితో మనం చేసినప్పుడు ఆ ప్రార్థనకు తప్పకుండా దేవుడు మనకు జవాబిస్తాడు. మనకందరికీ తెలిసిందే కదా, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదుకుడి మీకు తెరవబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, తట్టు ప్రతి వానికి తేయబడును, వెదుకు ప్రతి వానికి దొరుకునని ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఆయన తెలియజేసి ఉంటున్నాడు. మరి ఆసక్తిగా మనము అడిగినప్పుడు, మనం ఆసక్తితో విశ్వాసంతో దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. మనకు కలిగిన సమస్యలన్నింటిలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో తెలియజేసినట్టుగా, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తిగల సమర్థుడైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనము విశ్వాసంతో ఆసక్తిగా మనము ప్రార్థన చేస్తే ప్రతి కార్యము ఆయన సఫలపరుస్తాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం ఆసక్తిని గురించిన విషయాలను ఆలోచన చేస్తే, దావీదు అనే భక్తునికి ఆయన కూడా ఒక ఆసక్తి కలిగి ఉన్నాడంట. ఏం ఆసక్తి అని అంటే, కీర్తనలు 69వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అంటున్నాడు, దావీదు గారు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ ఇంటిని గురించిన ఆసక్తి అనగా దేవుని యొక్క మందిరమును గురించిన ఆసక్తి దావీదు భక్షించున్నాక, అంత ఆసక్తి దావీదుకి. ఆయన మహారాజు 40 సంవత్సరాల పాటు ఉమ్మడి ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఆయన 40 సంవత్సరాలు పరిపాలించిన మహారాజు. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేల్కు దీపం అనే పేరు కూడా కలిగి ఉన్న మహారాజు వేల కోట్ల రూపాయలు విస్తారమైన నగలు, బంగారము, మరి ఎంతగానో దేవుడు ఆయన అత్యున్నతమైన రీతిలో ఆశీర్వదించినా కానీ
దావీదు ఎక్కడా కానీ దేవుణ్ణి ఆయన ప్రక్కన పెట్టకుండా, దేవుని నామాన్ని విస్మరించకుండా, దేవుని మందిరం ఆయన కాలంలో దేవుని మందిరం లేదు, ప్రత్యక్ష గుడారం మాత్రమే ఉన్నది. సొలొమోను కాలంలోనే మొదటి దేవాలయం రూపింపబడినది. అంతవరకు నిబంధన మందసం ప్రత్యక్ష గుడారాల్లో ఉండేది. అయినా కానీ అక్కడికి కూడా దావీదు ఎంతో ఆసక్తిగా, ఆయన చురుకుగా ఆయన దేవుని మందిర కార్యక్రమంలో ఆయన పాలు పంచుకొని ఉంటున్నాడు. సొలొమోను గారు ఆయన ఆ యొక్క దేవాలయం నిర్మించాడన్న మాటే కానీ దానికి కావలసిన ప్రతి సామగ్రిని దావీదే సమకూర్చాడు. విస్తారమైన బంగారము, విస్తారమైన వెండి, విస్తారమైన మరి ఇనుము, మరి విస్తారమైన దేవదారు కలప, ప్రతి సామగ్రిని ఆయన సేకరించి ఉంటున్నాడు. మీకు ఆ మాటలన్నీ మీకు మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం చదివినట్టయితే అక్కడ ఉన్నటువంటి దావీదు కనబరిచిన ఆసక్తి, ఆయన సమకూర్చిన ఆ యొక్క సమస్తమును మనకు అక్కడ మనకు చక్కగా వ్రాయబడింది. అంత మాత్రమే కాకుండా దావీదు చూడండి, మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో మనం ఎంత ఆశ్చర్యపోతామంటే, దావీదు ఆయన సమకూర్చిన ఆ బంగారం ఎంతంటే, మొదటి దినవృత్తాంతము 29వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివినట్టయితే, మరియు నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేదను. గదుల గోడ రేకు మూతకును, బంగారు పనికిని బంగారమును, వెండి పనికిని వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటము చేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. 6,000 మనుగుల ఓఫీరు బంగారం అనగా శ్రేష్టమైన బంగారం 6,000 కిలోలండి. 1 గ్రాము 2 గ్రాము కాదు, 1 కేజీ 2 కేజీలు కాదు, 6,000 మనుగులు అనగా, ఒక మనుగు అనగా 25 కిలోలు ఒక మనుగు. మీరు 25 కిలోలు ఇంటూ మీకు 6,000 మనుగులు మీరు లెక్కేసినట్టయితే 1,50,000 కేజీల బంగారమును దావీదు ఆ యొక్క మందిరం కొరకు ఆయన ఇచ్చి ఉంటున్నాడు. ఎంత విస్తారమైన బంగారం! మరి 14,000 వెండి అంటే ఇంకా మన క్యాలిక్యులేటర్స్ కూడా సరిపోదేమో. అంత విస్తారమైన బంగారమును, అంత విస్తారమైన వెండిని దావీదు సమకూర్చినాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఇచ్చి మరలా ప్రజలందరి చేత కూడా ఆయన ఆ యొక్క కానుకలు ఆయన ఇన్స్పైర్ చేసి ఆ ప్రజలు కూడా దేవుని మందిరానికి ఎంతో ఆసక్తితో, ఎంతో ప్రేమతో వారు మందిరానికి కావలసిన ఉపకరణలన్నిటినీ సమకూర్చారు. ఎందుకనగా దావీదే తన యొక్క రాజ్యకాలంలోనే 40 సంవత్సరాల కాలంలోనే మందిరం నిర్మాణం చేయాలనుకున్నాడు. ఎందుకనగా నేను కోట గోడలలో నేను నివసిస్తున్నాను, నా దేవుని యొక్క మందసము, నా దేవుడు ప్రత్యక్ష గుడారంలో నివసిస్తున్నాడు అనేసి బాధపడి ఆయన మందిరం కట్టాలనుకున్నప్పుడు నాతాను అనే ప్రవక్త, ఇదిగో నీవు నీ చేతులు రక్తంతో నిండి ఉన్నది కనుక నీవు మందిరం కట్టకూడదు, కానీ నీ నడుముల నుంచి పుట్టిన కుమారుడు అనగా సొలొమోను గారి కాలంలో ఈ మందిరం నిర్మాణం జరుగుతుందనేసి దావీదునకు ఆ ప్రవక్త తెలియజేసినప్పుడు దావీదు ఎక్కడ నిరుత్సాహపడకుండా మందిరం కావలసిన ప్రతి విధమైన ఆ యొక్క ఉపకరణాలన్నీ దావీదు సమకూర్చినాడు. అంతటి ఆసక్తి కలిగి దావీదు ఆ యొక్క మందిరం పైన ఆయన ఆసక్తి కలిగి జీవించాడు. మరి ఆయనే కూడా అనేక సందర్భాల్లో చూడండి, కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనంలో కూడా దావీదు తెలియజేస్తున్నాడు ఒక చక్కని మాట. కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. దావీదు యొక్క కోరిక, ఆయన ఒక వరం అడిగినాడంట దేవుణ్ణి, మీ యొక్క ప్రసన్నతను చూచుటకును, మరి నీ ఆలయంలో నేను నిరంతరం నేను జీవించడానికి నేను ఆసక్తి కలిగి జీవిస్తున్నానైనా, నాకు నీ మందిరము దేవుడన్నా, దేవుని ఆలయం అన్నా దావీదు అంతటి ప్రేమ, అంతటి ఆసక్తి కనబరిచాడు. కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనంలో కూడా నీ మందిరాలంలో చూడండి, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము, కీర్తనల గ్రంథము
23వ అధ్యాయము మరి 6వ వచనంలో కూడా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. ఎంత పెద్ద మహారాజు, గొప్ప మహారాజు అయినా కానీ దావీదు ఆయన దేవుని ఆలయమన్నా, దేవుని స్తుతించడమన్నా, దేవుని శాసనములు గైకొనమన్నా, మరి దేవుని చేత దేవుని నిర్ణయించిన పోరాటాలు, యుద్ధాలలో పాల్గొని దావీదు అనేక విజయాలు సాధించడానికి ఆయన దేవుని పైన కలిగిన ప్రేమ, మక్కువ, మరి ఆసక్తి దానికి ప్రధానమైన కారణం. దావీదు ఆయన గొర్రెలు కాచుకున్నప్పుడు కూడా దావీదు ఆ గొర్రెలు కాచుకున్న సమయంలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు ఒక మాటలో చెప్పాలంటే చక్కని ఆరాధికుడు దావీదు రచించిన కీర్తనలు కావచ్చు, ఆయన యొక్క శూరకార్యాలు కావచ్చు, మనం బైబిల్ గ్రంథంలో చదివినట్టయితే దేవుని పట్ల ఆయనకున్న ఆసక్తి మనకు అర్థమవుతుంది. చూడండి, కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనంలో కూడా, కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చదివినట్టయితే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. పచ్చని ఒలీవ చెట్టు వలె నేను దేవుని మందిరంలో నేను నిలిచి ఉన్నాను, నాటబడి ఉన్నాను అనే మాట మనకి ఇక్కడ కనపడుతుంది. ఒలీవ చెట్టు ఆ జీవములకు సాదృశ్యం. అంత మాత్రమే కాకుండా ఒలీవ చెట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు సాదృశ్యం. యేసయ్య నివసించిన కాలంలో, ఆయన సంచరించిన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఒలీవ మొక్కలు, ఒలీవ చెట్లు నేటికి కూడా అవి సజీవంగానే యెరూషలేం ప్రాంతంలో మనకు కనబడుతూ ఉన్నాయి. అనగా ఒలీవ చెట్టుకు ఎలాగైతే వాటికి మరణం లేదో, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కూడా ఆయనకు మరణం అనేదే లేదు. ఆయన నిత్యము జీవించుచున్నాడు, యుగ యుగములు జీవించుచున్నాడు. నిన్న నేడు నిరంతరం మారని త్రియేక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దావీదు కూడా ఆయన అలా ఒలీవ చెట్టుతో పోల్చుకుంటూ, నేను దేవుని యొక్క ఆలయంలో నేను నాటబడి ఉంటున్నాను. మనమైతే ఎంత సులువుగా, చూడండి, దావీదు ఎంత గొప్ప మహారాజైనా కానీ ఎంత ఆసక్తి కనపరుస్తున్నాడు. మనమైతే మనకు ఎప్పుడు సాకు దొరుకుతుందా, ఎప్పుడు మనం ఆలయాన్ని మనం విస్మరిద్దామా, ఆలయానికి హాజరు కావడం ఎగరగొడతామా అనే మనం ఆలోచిస్తూ ఉంటాం. మన ఇంటికి బంధువులు వచ్చినా ఆలయానికి రాము, కొద్దిగా ఎండ ఎక్కువ ఉన్నా ఆలయానికి రాము, మరి కొద్దిగా వర్షం పడినా ఆలయానికి రాము, మరి బట్టలు ఉతుక్కోవాలను, టీవీ సీరియల్స్ చూడాలను, ఉన్నది ఒక్కరోజు ఆ రోజును మేము సద్వినియోగం చేసుకోవాలి, ఇదిగో మాకు రెస్ట్ కావాలి, విశ్రాంతి కావాలని విశ్రాంతి దినాన్ని మనము వ్యర్థపరుస్తున్నామే. మనకు బైబిల్ గ్రంథంలో నేర్పిస్తున్న ఆ యొక్క భక్తులు ఆ యొక్క విశ్రాంతి దినాన్ని కావచ్చు, ఆలయాన్ని కావచ్చు, ఎక్కడ వాళ్ళు విస్మరించకుండా, ఎక్కడ వాటిని వాళ్ళు తృణీకరించకుండా వాళ్ళు ఆ యొక్క ఆలయంలో పనుల కోసం వాళ్ళు తాపత్రయపడ్డారు. ఆలయాన్ని కట్టించడానికి తాపత్రయపడ్డారు, దేవునికి సమయం ఇవ్వడానికి మనం తాపత్రయపడ్డారు. వాటిని మనం బైబిల్ గ్రంథంలో చదువుకొని నేర్చుకున్నట్టయితే మన యొక్క దేవుని యొక్క విలువ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ మనము దయచేసి క్రైస్తవులుగా మనము ఎప్పుడూ దేవుని ఆలయాన్ని మనం విడిచిపెట్టకూడదు, ఆలయాన్ని మనం విస్మరించకూడదు. ఆలయంలో జరిగే పనులకు మన యొక్క శక్తి వంచన లేకుండా మనం కూడా సహాయం చేద్దాం. దేవుని ఆలయాన్ని మనం గౌరవిద్దాం. ఎందుకనగా మన యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు సెలవిస్తున్నాడు, మనమే ఆయన ఆలయమని. మనమే ఆలయం. మీరు మొదటి కొరింథీయులు 3వ అధ్యాయము 16వ వచనం చదివినట్టయితే మనకు ఒక చక్కని మాట కనబడుతుంది. మొదటి కొరింథీయులు 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీరు నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనము సజీవపు రాళ్ళము. మనము దేవుని ఆలయంలో మనం కూడా సజీవమైన రాళ్ళము. మన దేహమే దేవుని ఆలయం అనేసి వాక్యం మనం సెలవిస్తున్నది. కాబట్టి మనము మన ఈ యొక్క దేహంను ఎటువంటి పరిస్థితుల్లో మనం వాటిని పాడు చేయకూడదు. ఈ యొక్క దేహం అనే ఆలయంలో దేవుడు నివసింపకూర్చున్నాడు. నా మనసులో ఆయన నివసింపకూర్చున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో తెలియజేసినట్టుగా, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల అతనితో కూడా నేనును, నాతో కూడా అతను కలిసి మేము భోజనము చేయుదుము. అనగా
దేవుడు మనలో నివసించడానికి, మనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. మన హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. మన హృదయాన్ని మనం దేవునికి అప్పగించాలి. ఈ యొక్క రోతపూరితమైన ఈ యొక్క పాపిష్టి హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. మనకు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో తెలియజేసినట్టుగా ఈ ఘోరమైన వ్యాధి గల హృదయమును బాగు చేయాలన్నా, ఈ ఆలోచనలు సరిచేయాలన్నా, మనం పవిత్రమైన జీవితం జీవించాలన్నా మన హృదయంలోనికి మనం యేసయ్యను మనం ఆహ్వానించాలి. ఆయన సిద్ధంగా ఉన్నాడు రావడానికి. మనమే మన యొక్క హృదయం అనే తలుపును గట్టిగా మనం మూసివేసేసి దేవుని లోపల రానివ్వకుండా మనకు మనమే అడ్డుపడుచున్నాము. కాబట్టి మన హృదయ తలంపులను మార్చుకుందాం, మన యొక్క హృదయాలోచనలు మార్చుకుందాం, దేవునికి తగిన సమయం ఇద్దాం, మన హృదయంలో దేవునికి మనం స్థానం ఇద్దాం. చూడండి, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అనే మాటను ఆలోచన చేస్తున్నప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా యేసు శిష్యులు ఇదే మాటను వారు కూడా తెలియజేస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించనని వ్రాయబడినట్టు వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు వారు జ్ఞాపకం చేసుకున్నారంటే, ఆ పై వచనాల్లో మనం చదివినట్టయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్టయితే, యూదుల పస్కా పండగ సమయంలో యేసయ్య యెరూషలేము ఆలయంలోనికి ఆయన ప్రవేశించినాడు. ఆయన దేవుని ఆరాధించడానికి యేసయ్య ఎక్కడా విశ్రాంతి దినాన్ని ఆయన విస్మరించలేదండి. ఆయన సమాజ మందిరాల్లోనికి వెళ్ళి ఆయన ప్రకటించేవాడు, సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన బోధించేవాడు. ప్రతి విశ్రాంతి దినము యేసయ్య కూడా ఖచ్చితంగా ఆయన ఆ యొక్క విశ్రాంతి దినాన్ని ఆయన దేవుని మందిరంలో పాల్గొని ఆయన దేవుని ఆరాధించేవాడు, వాక్యం ప్రకటించేవాడు, వాక్యం బోధించేవాడు. అంత మాత్రమే కాకుండా ఆలయంలో ఎవరైనా అవసరాల్లో అనారోగ్య స్థితిలో ఉన్నా కానీ, మరి ఆ యొక్క స్థితిలో ఉండే వారికి దేవుడు అద్భుతాలు చేస్తూ అక్కడ వారిని స్వస్థపరిచినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. వీటి వల్లే యేసయ్యను చూస్తే ఈ యొక్క పరిసయ్యులకు, వీరికి శాస్త్రులకు యేసయ్య అంటే కోపం. యేసయ్య విశ్రాంతి దినాన్ని పాటించడం లేదంటున్నారు వాళ్ళు. కానీ ఆ విశ్రాంతి దినానికే ప్రభువే అయిన వారెవరు? యేసయ్యే కదా. ఆ దేవాలయం కన్నా గొప్పవాడెవడు? యేసయ్యే కదా. కాబట్టి యేసయ్య ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు తను తాను తగ్గించుకొని ప్రజలందరికీ ఆయన నేర్పించిన పాఠం ఏమంటే, విశ్రాంతి దినాన్ని మనం తప్పకుండా ఆచరించాలి అనేసి దేవుడు ప్రతి విశ్రాంతి దినము ఆయన సమాజ మందిరానికి వెళ్ళేవాడు. మరి యెరూషలేము వెళ్ళినప్పుడు ఆయన విశ్రాంతి దినమున ఆ యొక్క స్థలంలో దేవాలయంలో గొర్రెలు నమ్ముకుంటున్నారు, ఎడ్లను నమ్ముకుంటున్నారు, మేకలు నమ్ముకుంటున్నారు, పావురాలు నమ్మకం చేస్తున్నారు, రూకలు మారుస్తున్నారు, మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నది. వీటన్నిటిని చూచి యేసయ్య మిక్కిలి కోపపడి, చూడండి, యేసయ్య కోపపడినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. యేసయ్య దుఃఖించినట్లుగా మనం యోహాను సువార్త 11వ అధ్యాయం లాజరు మృతి చెందినప్పుడు దుఃఖించినట్టుగా యేసు దుఃఖించెను అనే మాట, మన యేసు కన్నీరు విడిచిన అనే మాట బైబిల్ గ్రంథంలో అతి చిన్న వాక్యము యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకు కనబడతారు. యేసయ్య నిద్రపోయినట్టుగా మనం చూస్తున్నాం, యేసయ్య ఆకలి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, యేసయ్య కోపపడినట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం, యేసయ్య అలిసినట్టు కూడా మనం చూస్తున్నాం. ప్రతి ఒక సాధారణమైన మనుషులకి కలిగే ఆ యొక్క ఆకలి, దప్పి, నిద్ర, మరి కోపము, వీటన్నిటిని కూడా యేసయ్య కూడా ఆయన కూడా కలిగి జీవించాడు ఈ లోకంలో. ఎందుకనగా యేసయ్య 100% దేవుడును, ఆయన 100% ఈ లోకంలో సువార్త ప్రకటన చేసినప్పుడు 100% ఆయన మనుషుడుగా కూడా ఈ లోకంలో ఆయన జీవించి మనకు అందరికీ మాదిరి చూపించుండగా, ఒక మనుషులు కలిగే ప్రతి ఆ యొక్క శోధనను కూడా దేవుడు ఆయన అనుభవించి మనకందరికీ వాటి నుంచి తప్పించే మార్గం కూడా దేవుడు మనకి నేర్పించుంటున్నాడు. ఎప్పుడైతే యెరూషలేము ప్రాంతంలోనికి ఆయన వచ్చినాడో, యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు వీరందరినీ చూచి ఆయన తాళ్లను కొరడాలుగా చేసుకొని వారందరినీ అక్కడి నుంచి తరిమివేసి ఆ యొక్క బల్లను క్రింద త్రోసివేసి ఆ పావురాలన్నింటినీ విడిచిపెట్టేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు ఆయన యొక్క కోపాన్ని గమనించిన శిష్యులు ఈ వచనాన్ని, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్న ఆ యొక్క వచనాన్ని ఆ యొక్క ప్రవచనాన్ని వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అక్కడున్న పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరందరూ నీకు ఏ అధికారం కూడా ఇలా చేస్తున్నావు, మాకేదైనా సూచక్రియ చూపించదవా అని అడిగినప్పుడు యేసయ్య ఈ యొక్క దేవాలయంలో మీరు పడగొట్టుడి, ఆ క్రింది వచనంలో మీకు యోహాను సువార్త మరి
2వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు మనం చదివినట్టయితే యేసయ్య ఈ మాటలు తెలియజేస్తున్నాడు. యేసు ఈ దేవాలయంను మీరు పడగొట్టుడి, నేను వాటిని 3 దినములు నేను మరలా తిరిగి లేపేదని అన్నప్పుడు యూదులు అంటున్నారు, మా పితరులు వీటిని కట్టించడానికి 46 సంవత్సరాలు పట్టినదే, 46 సంవత్సరాల పాటు వీటిని కట్టినారే, నువ్వు కేవలం 3 నెలల్లో, నువ్వు 3 దినముల్లో నీవు వాటిని లేపెదవా అని ఆయన అపహసించినప్పుడు యేసయ్య తన మరణ పునరుత్థానముల గురించి మాట్లాడినట్టుగా వారికి అక్కడ అర్థం కాలేదు. కానీ దేవుడు తన మరణ పునరుత్థానం అనగా యేసయ్య శిలువమాన్పై మరణించి ఆయన 3వ రోజు సజీవుడిగా లేచిన మాటను ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వచనాన్ని ఆయన పలికినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అనగా యేసయ్య కూడా తను ఆసక్తితో ఆయన దేవాలయాన్ని సందర్శించడం మనం వాక్యంలో చూస్తున్నాం. మరి ఆసక్తిని గురించి మనం ఆలోచన చేసినట్టయితే మనకు అపోస్తుల కార్యంలో కూడా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగినట్టు మనం వాక్యంలో చూస్తున్నామండి. మనం అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ యొక్క హేరోదు దినములలో మొట్టమొదటి హతసాక్షి యాకోబును చెరక్షేత్రం చేయించినాడు హేరోదు. ఆ యొక్క విషయము యూదులకు ఇష్టంగా ఉన్నందున పేతురును కూడా ఆయన బంధించి చెరసాలలో వేయించినట్టుగా మనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తున్నాం. పేతురును ఎప్పుడైతే వాళ్ళు బంధించి చెరసాలలో హేరోదు వేయించాడో సంఘం అయితే వాళ్ళు సైలెంట్గా ఉండలేదు. చూడండి, ఇదే సంఘంలో కావాల్సింది ఒక యూనిటీ, ఒక క్రమశిక్షణ కావాలి, ఒక ఐకమత్యం కావాలి. కీర్తనలు 137 కీర్తన 1 తెలియజేసినట్టు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నట్టు సంఘంలో ఉండే వాళ్ళు కూడా ఐక్యతగా ప్రార్థన చేయాలి. ఒకరి సమస్య కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఒకరి సమస్య కొరకు ఒకరు బాధల్లో ఉంటే వారి కొరకు ప్రార్థన అందరూ ఐక్యంగా చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన ఫలితము, ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క సమస్యను తొలగిస్తున్నట్టుగా ఈ యొక్క సందర్భం మనకు ఎంతైనా ఆధారం. మరి ఆ యొక్క సందర్భంలో అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో తెలియజేసినట్టుగా పేతురును ఎప్పుడైతే చెరసాలలో వేయించినారో సంఘం అయితే ఆసక్తిగా ప్రార్థన చేసినట్టుగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 5వ వచనంలో కనబడతారు. చూడండి, ఆ మాట మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం, 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారట సంఘం. ఎప్పుడైతే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినారో దేవుడు ఆ ప్రార్థన లెక్కించి పేతురునంతకు ఒక దూతను పంపినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. పేతురును బంధించి చెరసాలలో వేయించి 4 చతుష్టయంలో అనగా 16 సైనికులను పేతురుకు కావలి ఉంచి లోపల ఉన్న చెరసాల గదిలో పేతురును బంధించినప్పుడు ఆ యొక్క స్థలంలోనికి దూత ప్రవేశించిన వాక్యంలో చూస్తున్నాం. చూడండి, పేతురు ఆ సమయంలో ఆయన హ్యాపీగా నిద్రపోతున్నాడండి, గాఢ నిద్రపోతున్నాడు. మరుసటి రోజు చూడండి, అంతకు ముందు రోజు యాకోబును వారు శిరచ్ఛేదం చేసి చంపేసినారు. మరి రేపటి దినము పేతురి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అతన్ని చంపేస్తారో లేదో కొరడాలతో కొడతారో లేదంటే ఎక్కడ ఏం చేస్తారో తెలియదు. కానీ పేతురు ఈ విషయాలు ఏమీ ఆలోచించకుండా ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడట. ఎలా నిద్ర వచ్చింది అతనికి? మనకి ఏదైనా చిన్న సమస్య వస్తే మనకు రాత్రులు నిద్ర పట్టదే. మరి పేతురు ఎలా నిద్రపోయినాడంటే ఆయన పూర్తిగా దేవుడి పైన ఆధారపడి జీవిస్తున్నాడు. ఆయనకు తెలుసు, ఒకవేళ జీవించినట్టయితే నేను సువార్త ప్రకటన చేస్తాను, దేవుని యొక్క పరిచయం చేస్తాను. లేదు, ఒకవేళ హతసాక్షిగా మార్చబడినట్టయితే పరలోక రాజ్యంలో పేతురు పొందుకునే ఆ యొక్క గొప్ప బహుమానం గురించి కూడా పేతురుకు తెలుసు. కాబట్టి ఏది జరిగినా ఆయనకు లాభమే. ఆయన ఒకవేళ ఆయన విడుదల చేసినట్టయితే ఆయన సువార్త ప్రకటన చేసుకుంటూ ఆయన దేవుని పరిచయం చేసుకుంటాడు. ఒకవేళ హతసాక్షిగా మారితే ఆయన పరలోక రాజ్యంలో ఉంటాడు. ఆ విషయం తెలిసిన పేతురు సంతోషంగా ఆయన హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఆ సమయంలో దూత అక్కడికి వచ్చి పేతురును లేపినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. ఎప్పుడైతే దూత ఆ యొక్క గదిలోనికి వచ్చిందో ఒక ప్రకాశమైన వెలుగు పేతురును లేపినప్పుడు పేతురు యొక్క సంఖ్యలు విడిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అపోస్తుల కార్యములు
అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనం చదివినప్పుడు, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూతని వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ఎప్పుడైతే దూత వచ్చి అతన్ని లేపి, చూడండి, నీ చెప్పులను తొడుక్కో, నీ నడుము కట్టుకో, నీ పై వస్త్రం వేసుకో అనేసి పేతురును లేపి అక్కడి నుంచి చెరసాలలో నుంచి ఆ యొక్క 16 మంది సైనికుల మధ్యలో, సైనికులు కాపలగా ఉంచబడిన చెరసాలలో వేయించబడిన పేతురును దూత వెలుపలకు తీసుకుని వస్తున్నాడు. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగి నిజముగా గ్రహింపక తనకు దర్శనం కలిగిన తలించను. చూడండి, పేతురు ఏమనుకుంటున్నాడు, ఏదో నేను దర్శనం పొందుకుంటున్నాను, ఇలా జరగచ్చేమో అని ఆయన ఇంకా నిద్రలో దర్శనంలో ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ ఇది నిజముగా జరుగుతుందని పేతురు కూడా తెలియదు. మరి పేతురుని తీసుకొని దూత మొదటి కావలి వారిని, రెండవ కావలి వారిని, తలుపులు వాటంటే అవే తెరుచుకుంటున్నాయి. చూడండి, ఎంత అద్భుతం జరుగుతున్నది. ఆ యొక్క చెరసాల తలుపులు వేసినవి అలాగే ఎవరు తీయకుండానే తెరుచుకుంటున్నాయి. పేతురుని తీసుకుని ఆ వీధి చివరి వరకు పేతురుని తీసుకుని వచ్చి అక్కడ వదిలిపెట్టి దూత అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, అవన్నీ మనకు కనబడుతుంది. రెండవ కావలి వారిని దాటి పట్టణం వరకు పోవు ఇనుప గవని యుద్ధకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకునేను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. దూత విడిచిపోయిన తర్వాత కానీ పేతురుకు అర్థం కాలేదు, అతను బయట వచ్చేసినాడని, చెరసాల లేడని, చెరసాల నుంచి బయటకు వచ్చినాడనే విషయము పేతురుకు అప్పటికి అర్థమైంది. పేతురు అక్కడి నుంచి సరాసరి ఎక్కడైతే సంఘము ప్రార్థన చేయుచున్నదో, ఎక్కడైతే నిద్రపోకుండా సంఘం ప్రార్థన చేయుచున్నదో ఆ యొక్క వారందరూ కూడుకున్న స్థలం అనగా మరియమ్మ గారి కుమారుడు మారు పేరు గల యోహాను ఇంటికి ఆయన వచ్చినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఆ మాట మనకు కనబడితే అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్టయితే 11 నుంచి చదివినట్టయితే, పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తేలిన అనుకునేను. ఇట్లు ఆలోచించుకుని అతను మార్కు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. ఆ యొక్క స్థలంలో అక్కడ సంఘస్థులందరూ అనేకులు గుమికూడి పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. పేతురు ఎప్పుడైతే ఆ ఇంటికి సరాసరి ఆయన వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు, పేతురు ఆ యొక్క అలికిడిని విన్న రోదే అనే ఒక చిన్నది ఆ యొక్క తలుపు యొక్క నిలుచుండి వెంటనే తలుపు తెరవలేదు. కానీ భయం వాళ్ళకి, ఎక్కడ సైనికులు వచ్చినారో, ఎక్కడ మనల్ని కూడా బంధిస్తారో అనేసి వాళ్ళకు భయపడి వెంటనే తలుపు తీయలేదు. వాళ్ళు రోదే అనే చిన్నది తలుపు ఎదురు వెళ్ళి ఆమె వింటున్నది పేతురు స్వరాన్ని గుర్తుపెట్టి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి, ఇదిగో పేతురు వచ్చి ఉంటున్నాడు, పేతురు యొక్క వాకిట బయట ఉంటున్నాడు అనేసి రోదే అనే చిన్నది ఆ యొక్క సంఘస్థులందరికీ తెలియజేసినప్పుడు చూడండి, వారిని నమ్మలేదు. ఇదే అండి క్రైస్తవ జీవితంలో కూడా ఒక బలహీనమైన కార్యం ఏమంటే, మనము ఆసక్తితో విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, కానీ అవి మనకు జరుగుతుందని మనం నమ్మలేము. వీళ్ళు సంఘమంతా పేతురు యొక్క విడుదల కొరకు వాళ్ళు ప్రార్థన చేసినారు, పేతురు కొరకు ప్రార్థన చేసినారు. ఆఖరికి పేతురు తలుపు యొక్క నిల్చున్నప్పుడు వారు అక్కడికి వచ్చారని వారు నమ్మలేకపోవచ్చున్నారు. దీనికి ప్రధానమైన కారణము మన యొక్క అవిశ్వాసమే. మన జీవితాల్లో కూడా అనేక విషయాలు మనం ప్రార్థన చేస్తాం, కానీ మధ్యలో మనం ప్రార్థన ఇది జరుగుతుందో లేదో ఒక అనుమానం. సాతాను ఈ యొక్క అనుమానం అనే బీజాన్ని మనిషి మెదడులో పెట్టినట్టయితే వారి జీవితాలు ఇక నరకమే. అనుమానాలు, అపోహలు, మరి అవిశ్వాసము, నిరాశ, ఇవన్నీ కూడా సాతాను యొక్క కుతంత్రాలు, వాడి యొక్క తంత్రములు అవన్నీ. వీరు కూడా ఇక్కడ మొదట నమ్మలేరు. మీకు ఒక చిన్న కథ చెప్తాను. జరిగిన చిన్న కథ. ఒక ఊరిలో ఒక సంఘము, ఒక ప్రార్థనా స్థలం ఉన్నది. ఆ యొక్క చర్చికి ఎదురుగా ఒక బ్రాందీ షాప్ ఉంటుంది. వీరందరూ కూడా సంఘంలో ఉండే వారంతా కూడా ఆసక్తితో, విశ్వాసంతో
ఆ షాపుని ఎలాగైనా అక్కడి నుంచి తీసివేయాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు జరిగింది ఏమంటే, ఒక పెద్ద గాలివాన వచ్చి ఆ యొక్క షాపు కొట్టుకుపోయినట్టుగా మన వాక్యంలో కొట్టుకుపోయినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ షాపు కూలపడి కొట్టుకుపోయిందో, ఆ షాపు యొక్క యజమాని పోలీసులతో వెళ్ళి ఒక కంప్లైంట్ చేశాడు. ఏమనంటే, ఇదిగో ఈ యొక్క చర్చ్లో ఉండే వాళ్ళు ప్రార్థన చేసిన దానివల్ల నా షాపు ఇలా కూలపడింది, ఇలా కొట్టుకుపోయింది గాలివానికి అనేసి వాళ్ళు ఆయన పోయి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు, పోలీసులు విచారణ చేయడానికి వచ్చినప్పుడు సంఘస్థులను వాళ్ళు అడిగినారు, ఏమయ్యా మీరు ప్రార్థన చేశారంట, అందుకనేసి ఆయన షాపు కూలపడిపోయిందంట, కొట్టుకుపోయిందంట ఆయన కంప్లైంట్ చేశాడంటే, సంఘంలో ఉండేవాళ్ళు చూడండి, అయ్యో మేము చేయలేదు, ఇది మాకు తెలియదు. సంఘం వారి ప్రార్థన దేవుడు విని ఆ యొక్క షాపును అక్కడి నుంచి తొలగిస్తే, ఆఖరుకు సంఘంలో ఉండేవాళ్ళు ఈ విషయాన్ని విశ్వసించకుండా, అయ్యో మాకు వాళ్ళకి ఆ యొక్క శోధనలో ఎదుర్కొన్నప్పుడు మనం ఎక్కడ ఇబ్బంది పడతాము అనేసి ఆ సంఘస్థులు, మేము ప్రార్థన చేయలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదనేసి వాళ్ళు బుకాయించినారు. అలా ఉంటుందండి క్రైస్తవ విశ్వాసం. మనందరి విశ్వాసం కూడా అలాగే ఉందేమో. మనము అడిగిన వాటిని మనం పొంది ఉన్నా కానీ ఇది దేవుని వల్ల జరగలేదేమో, ఒకవేళ మనం ప్రార్థన చేసినప్పుడు అవిశ్వాసంతో ఇది జరుగుతుందో లేదో అనే ఒక అనుమానం. అందుకే దేవుడు యేసయ్య ఒక మాట రాయించిన మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి మనం ఒక విషయాన్ని గురించి దేవుని అడిగి ప్రార్థన చేస్తున్నామో, ప్రార్థన చేయనప్పుడే మనం పొందేసుకున్నామని విశ్వసించాలట. అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క విషయము జరిగి తీరుతుంది, ఆ అద్భుతం జరుగుతుంది, ఆ స్వస్థత జరుగుతుంది. మన యొక్క ప్రతి ఒక్క విజ్ఞాపన కూడా దేవుడు అంగీకరించి వాటిని పరిష్కరిస్తాడు. అంతేగాని మనమే అవిశ్వాసంతో ఇది జరుగుతుందో లేదో అనేసి మనం అవిశ్వాసంతో ఉంటే ఏ కార్యము జరగదు. మరి అలాగే ఇక్కడ ఈ సంఘస్థులు కూడా, వీరు కూడా ఐక్యంగా కూడి ప్రార్థన చేయించిన వారు కూడా మొదట వారు విశ్వసించలేదు, వారు నమ్మలేదు ఆ మాటను. మరి రోజే ఎంతో నిశ్చయంగా దృఢంగా పేతురే వచ్చి ఉంటున్నాడని ఎప్పుడైతే ఆమె బలంగా చెప్పుచున్నదో, అదే సమయంలో పేతురు కూడా తలుపు తట్టుచునే ఉన్నాడు. వారు వెళ్ళి తలుపు తెరిచి చూసినప్పుడు ఎదురుగా పేతురు నిల్చుండేప్పటికీ వారి యొక్క మిక్కిలి విభ్రాంతి నొందిరి అనే మాట మనకు వాక్యంలో కనబడుతుంది. చూడండి, ఆ అపోస్తలుల కార్యంలో మనకు ఆ మాట కనబడుతుంది. మరి అందుకు వారు, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అని పేతురు ఇంకనూ తట్టుచున్నదన వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. అయితే ఊరుకుండడిని వారిని చేయసైగ చేసి ప్రభువు తన చెరసాల నుండి ఎలాగో తీసుకుని వచ్చినో వారికి వివరించి, యాకోబును సహోదరులను ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి పేతురు వెళ్ళిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. అనగా పేతురు అక్కడ ఆ యొక్క చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అయితే అత్యాశతో ప్రార్థన చేసి పేతురు విడుదలకు వారి యొక్క ప్రార్థన ఫలవంతమైనట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా మనం జరగబోయే మన యొక్క అనేక రకమైన శోధనలు, ఇబ్బందులకు మనము కూడా ఆసక్తితో మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడు మనకు కూడా తగిన సమయంలో ఆయన మనకు మా యొక్క ప్రతి విడుదలను ఆయన మనకు కలుగజేస్తాడు. మొదటగా మనము వాటిని నమ్మాలి. దేవుడు మనకి కార్యం చేయకూర్చును అనే మాటను మనం మొదటగా మనము నమ్మాలి. ఆసక్తి కలిగి జీవించాలి. ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. దేవుని మనం ఆసక్తితో అడగాలి. ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. ఆసక్తితో మనం స్తుతించాలి. మనం ఆసక్తి కలిగి మనం ప్రతి విషయం చేసినప్పుడు దేవుడు మనకు తప్పకుండా మనకు ఆ కార్యం నెరవేరుస్తాడు. చివరిగా నేను ఒక మాట నేను తెలియజేసి నేను ముగిస్తాను. అదే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్టయితే, అక్కడ ఏ హేరోదైతే దేవుని బిడ్డ అయిన యాకోబును శిరఛేదనం చేయించాడో, ఏ హేరోదైతే పేతురును ఆయన బంధించి చెరసాలలో వేయించాడు, ఆ హేరోదు ఆఖరికి పురుగులు పట్టి చచ్చిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయం 23వ వచనంలో, అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను
పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుని బిడ్డలను అపకారం చేసిన యొక్క హేరోదు, తన్ను తాను హెచ్చించుకున్న హేరోదు, ఆ పై వచనంలో చూసినట్టయితే హేరోదును అక్కడ ఉన్నవారు పొగుడుచున్నారు. దేవుని దూతవలేను కనబడుచున్నావు, దేవుని యొక్క స్వరం ఇదనేసి పేతురును హేరోదును వాళ్ళు పొగిడినప్పుడు, హేరోదు పొంగిపోయినప్పుడు దేవుణ్ణి స్తుతించకుండా ఆ యొక్క దేవుని దూత ఆ హేరోదును ముట్టినప్పుడు వెంటనే పురుగులు పడి చనిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. కాబట్టి మనము కూడా ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి, ఆసక్తి కలిగి మనం జీవించాలి. అప్పుడు దేవుడు మన యొక్క ప్రతి ఒక్క విజ్ఞాపనను ఆయన తప్పక జవాబిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.